జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడతాను సార్, బిచ్చమెత్తుకునేవాడిని. అవును, మీ కార్కి ఇన్సూరెన్స్ ఉందా? ఉంది. మరి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే పెయింటింగ్ వర్క్ ఫ్రీగానే అయిపోతుంది కదా సార్. ఈ మాత్రం దానికి తమరు వాల్యుబుల్ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? కదా ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళు ఫ్రీగానే రంగులు ఇస్తారు కదా. ఈ మాత్రం దానికి మాతో గొడవడతారేంటి? కక్కుర్తక్క కక్కుర్తి. స్టాప్ ఇట్. ఏరా ముస్టోడా, అయ్యా బాబాయ్య అని అడుకోకుండా నాకే సలహా ఇస్తున్నావా? ఇదిగో ఇంకో పాల ఆయన అడ్డుకొని ముస్టోడికి ఇస్తాడు అన్నావనుకో, పడిన సొట్ట కంటే పెద్ద సొట్ట పడుకోగలదు. జాగ్రత్త. మీరంతా వాడికి సపోర్ట్ చేస్తారేంటి? రేయ్, చేసిన చాలు, పోరా. హలో, ఆయన ఏమన్నా డబ్బులు అడిగాడా? లేదు. కనీసం ధర్మం చేయండి బాబు అని అయినా అన్నా? లేదు. మరి ఏంట్రా నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మర్యాదగా ఆయనకి సారీ చెప్పు. నేను ముస్టోడికి సారీ చెప్పడం ఏంటి? వదిలేండి సార్. మీరా సార్? వీడు మీకు సారా? రాయ్, ఇంకొకసారి ఆయన్ని వాడు వీడు అన్నావు అనుకో, నిన్ను నీ కార్ని తీసుకెళ్ళి గోదావరిలో పారేస్తాను. వామ్మో, వీళ్ళంతా రౌడీ బ్యాచ్లా ఉన్నారే. సర్లే, క్షమించేశాను. క్షమించాల్సింది నువ్వు కాదు, వాళ్ళు. లేదంటే వాళ్ళు చెప్పినట్టు గోదావరిలో వేసేయగలరు. మీ సంగతి తర్వాత చూస్తాను. ఎలా? వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి వచ్చి ఆ ఎదవ నోరు మూయించారు, లేదంటే మా పరువు పోయిండేదే. అతనికి విషయం తక్కువ, బిల్డప్ ఎక్కువగా ఉంది, అందుకే చిన్న స్ట్రోక్ ఇచ్చాను. వస్తాను. ఏమండి అక్క, ఆయన అక్కడ ఇక్కడ తిరగడం దేనికి? మన ఇంటికి రమ్మని చెప్పక్క. వంట చేశాం కదా, అందులోనే ఎంతో కొంత ఆయనకు పెట్టచ్చు. నేను చెప్పడం దేనికి సల్లి, నువ్వే పిలవచ్చుగా. ఏమండి, మీరు ఆ వీధి ఈ వీధి తిరగడం దేనికి? మా వీధికి రండి, ఈ రోజుకి సరిపడా భోజనం నేనే ఇస్తాను. విన్నారు కదండి, అది అసలు విషయం. మీరు రాకపోతే పాపం మా సెల్లి ఫీలింగ్ అయిపోతాయి. మరి వెళ్దామేటే? అలాగేనండి. అభిమానంతో పిలిస్తే కాదంటానా? తప్పకుండా వస్తాను. లత గారు, ఇప్పుడు మీరు హ్యాపీయేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.